చూస్తూ ఉండు. నాకు విశాల్కి పెళ్లి జరగకుండా అడ్డుపడ్డారు కదా, మీ అక్క చెల్లెళ్ళు, దానికి 10 పనిష్మెంట్ మీకు నేనిస్తాను. రెడీగా ఉండండి. సుమన, నువ్వు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. అయినా నీకు బొప్పాయి తినమని ఎవరిచ్చారు సుమనా? అనుకున్నా ఇంత ఇంటెలిజెంట్ పని ఈ కొరమేనే చేసుంటుందని అనుకున్నా. అదేంటి నన్నంటారు సిస్టర్? నేనేమైనా పిల్లల్ని కన్నానా తెలియడానికి? ఈ విషయం గురించి ఇంక మాట్లాడుకోవడం మానేస్తే బాగుండు. దీని గురించి ఇలాగే మాట్లాడుకుంటుంటే నిజం బయటపడే ప్రమాదం ఉంది. సుమనా, నువ్వు వెళ్ళిపో. నీకోసం చిన్నబాబు గారు చూస్తూ ఉంటారు. అదేంటి నైని, అందరూ సుమనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటే అలా వెళ్ళిపోమని చెప్తున్నా? చెల్లి, నువ్వెందుకో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. సుమన బొప్పాయి ముక్క తినేసిందనా? నువ్వేం కంగారు పడుకు చెల్లి. ఒకసారి డాక్టర్ని పిలిపించేద్దాం. ఎలాగో ఇప్పటి వరకు సుమనకి చెకప్ చేయించలేదు కదా, ఒకసారి ఇన్ఫార్మ్ చేసి రమ్మందాం. 2 పనులు అయిపోతాయి. హాస్ని సిస్టర్ సరైన టైంలో మంచి ఐడియా ఇచ్చింది. కానీ డాక్టర్ వస్తే మొత్తం తెలిసిపోతుంది. మొత్తం తెలిసిపోవడం ఏంటి జాస్మిన్ పాప? అదే, కడుపులో బిడ్డ పరిస్థితి మొత్తం తెలిసిపోతుంది అంటున్నాను. ఓహో, ఏ నైని? హాసిని, అప్పుడప్పుడు నీ నోటి నుంచి కూడా పనికొచ్చే మాటలొస్తాయి. మంచి మాట చెప్పావు. పరసు, డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే అక్క. నైని మోహన్ చూస్తుంటే సుమనని డాక్టర్కి చూపించడం ఇష్టం లేదనిపిస్తోంది. ఏ నైని, డాక్టర్ని రమ్మందామా వద్దా? రమ్మనండి. అక్క, నన్ను క్షమించక్క. ఆ రోజు అలా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనుకోలేదక్క. అందుకే నిన్న అన్నిసార్లు హెచ్చరించాను. అప్పుడు నువ్వు చేస్తుంది నీకు తప్పనిపించలేదు. ఇప్పుడు చూడు, దాని ప్రభావం నీ జీవితం మీద పడబోతోంది. నీ కడుపులో బిడ్డ లేదని కాని, నీ కడుపు బూటకప్పు కడుపు అని కాని ఎవరికి తెలిసినా నువ్వు నేను ఇద్దరు ఇబ్బందుల్లో పడతాం. అక్క, నీకు నాకు జరిగిన గొడవలు మర్చిపోయి నాకు సాయం చేయక ప్లీజ్ అక్క. ఈ గండం నుంచి నువ్వు తప్ప నన్నెవ్వరూ కాపాడలేరక్క. ప్లీజ్ అక్క. నేనేం చేయగలను సుమనా? నువ్వు ఇంత పెద్ద అబద్ధం ఆడావని ఇంట్లో తెలిస్తే శాస్త్రి గారు మనవరాళ్ళిద్దరూ మోసగత్తలు అని మనతో పాటు మన తాతయ్యని అమ్మని కూడా ఆడిపోసుకుంటారు. సమస్యకి పరిష్కారం చెప్పమంటే కొత్తగా వచ్చే సమస్యల గురించి చెప్తావేంటక్క? నువ్వు చేసిన పని ఎంత నీచమైందో ఇప్పటికైనా నీకు తెలియాలని చెప్తున్నాను. ఇప్పుడు నేను కొత్తగా తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ముందు బయటపడే మార్గం చూడక్క. ఆయన కడుపని అబద్ధం చెప్పిన దానివి బొప్పాయి మొక్కలు అందరి ముందు ఎందుకు తిన్నావు సుమనా? నేను కావాలని తినలేదక్క. ఆ జాస్మిన్ అమ్మాయి గారే మాట్లాడుకుందా రమ్మని పిలిచి కూర్చోబెట్టి మాటల్లో పెట్టి బొప్పాయి మొక్క చేతికిచ్చారు. మాటల్లో పడి నేను కూడా అంతగా పట్టించుకోలేదు. ఈ జాస్మిన్ అమ్మాయి గారికి ఇంకేం పని ఉండదు. ఎప్పుడు ఏవో కుట్రలు పనుతూనే ఉంటారు. అక్క చెప్పక్క, ఏం చేద్దాం? చెల్లి, ఏంటి ఇద్దరు తెగ గుసగుసలాడుకుంటున్నారు? ఏ విషయం గురించి? ఏం లేదు హాసనమ్మ గారు, అది డాక్టర్ గారు వస్తున్నారు కదా, సుమన కొంచెం కంగారు పడుతుంటే ధైర్యం చెప్తున్నానంతే.
సుమనా, నువ్వేం టెన్షన్ పడుకో. వచ్చేది చాలా మంచి డాక్టర్, మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ కూడా. నీకేం భయం లేదు, మొత్తం ఆవిడే చూసుకుంటారు. గుడ్ మార్నింగ్ తిలోత్తమ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. అమ్మా సుమన, త్వరగా రా అమ్మా. డాక్టర్ గారు బాబు గారితో నిజం చెప్పేంత ధైర్యం నాకు రావడం లేదు. ఒకవేళ ధైర్యం చేసి చెప్పేస్తే బాబు గారు మంచిగా తీసుకోకుండా అపార్థం చేసుకుంటే నాకు నేనే కొత్త సమస్యలు సృష్టించుకునే దాన్ని అవుతాను. అలా అని ఇంకా ఎక్కువ కాలం ఈ నిజాన్ని దాస్తే అది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఈ డాక్టర్ గారు ఇప్పుడంటే సహాయం చేశారు, కానీ రేపు మళ్ళీ చెకప్ కోసం వచ్చినప్పుడు నిజం చెప్పేసే అవకాశం ఉంది. అప్పుడు సుమన జీవితం నాశనం అయిపోతుంది. నైని, నేనిప్పుడే మన ఫ్యామిలీ డాక్టర్ని కలిసి వస్తున్నాను. డాక్టర్నా? అవునైని, తను అన్ని విషయాలు నాకు చెప్పేసింది. ఆ విషయాలు నాకు డాక్టర్ చెప్పిన వెంటనే నా మైండ్లో మెదిలింది నువ్వే. అంటే డాక్టర్ నిజం చెప్పేసిందన్నమాట. ఇప్పుడు బాబు గారికి ఏం చెప్పాలి, ఏం చేయాలి? నీకన్నీ తెలుసు, అయినా నాకు చెప్పలేదు అంటే నేనేమనుకోవాలి? బాబు గారు, నేను కావాలని చేయలేదు. మీకు చాలా సార్లు నిజం చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నన్ను క్షమించండి. నువ్వు చెప్పు. నేను డాక్టర్ దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకోవాలి, అంతే కదా? ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి బాబు గారు. ఇంకెప్పుడు నేను ఇలా చేయను. ఏ నిజాలు మీ దగ్గర దాచను బాబు గారు, దాచను. ఏ నైని, ఎందుకు ఏడుస్తున్నావు? నేను కోపంగా ఉన్నట్టు నటించానంతే. అయ్యో నైని, మరి ఇంత చిన్న విషయం గురించి ఏడుస్తారా? ఏదో పెద్ద తప్పు చేసినట్టు అలా సంజాయిషి ఇచ్చుకుంటున్నావు ఎందుకు? ఇప్పటి వరకు నువ్వు ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు కాబట్టి ఇప్పటి నుండి జాగ్రత్తగా తిను. ఎందుకంటే మనకి అమ్మ పుట్టాలి కదా. అందుకే డాక్టర్ని కలిస్తే నువ్వు పిల్లలు పుట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చెప్పారు. మీరు ఇప్పటివరకు చెప్పింది పిల్లలు పుట్టడం గురించా? అవును. అంతేకాదు, నువ్వు తినాల్సిన ఫుడ్ లిస్ట్ రాయించి మరీ తీసుకొచ్చాను. కాబట్టి రేపటి నుంచి నువ్వు అవే తినాలి, అదే పనిలో ఉండాలి. ఓకేనా? 1 సెకండ్. ఇదిగో, ఈ బుట్టలో నీకు ఫ్రూట్స్ తీసుకొచ్చాను. పనిలో పడి వీటిని పాడు చేయకుండా ప్రతిరోజు తినాలి, సరేనా? సరే బాబు గారు. పిల్లలు పుట్టాలంటే దేవుడి మీద భారం వేసి కూర్చుంటే సరిపోదు నాయనే. మనం కూడా కొంచెం కష్టాన్ని దారిపోయాలి. పొలంలో మొలకలు రావాలంటే మీరేం చేసేవారు? చెమటలు చిందేలా కష్టపడేవాళ్ళం బాబు గారు. అలాగే మన జీవితంలోకి ఇంకో ప్రాణం రావాలి అంటే మనం కూడా అలా చెమటలు చిందించాలి. మీరీ మధ్య మరీ కొండగా తయారవుతున్నారు బాబు గారు. మీరిలా మాట్లాడుతుంటే నీకు సిగ్గేస్తుంది కదా? వెయ్యి నైని,
నీకు సిగ్గెక్కువ అయితేనే మన మధ్య ఇలా సాన్నిహిత్యం పెరుగుతుంది. సాన్నిహిత్యం పెరిగితే వేష్ వేష్ ఆ, వేష్ ఈ టైంలో అత్త ఎందుకు తలుపు కొడుతుంది? వేష్ ఏమో బాబు గారు, నేను చూసొస్తా. వద్దు, వేష్ నేను చూస్తాను. బాబు గారి చేత తినిపించుకోవడానిక ఇంత నాటకం ఆడింది. కొరమీను, నీ ఓవర్ యాక్షన్ కి ఇదే సరైన మందు. ఈ కారం ఉప్పు బాగా దట్టించాను కదా, ఇప్పుడు మంచి టేస్ట్ గా ఉంటుంది. మళ్ళీ నీకు జీవితంలో ఇలాంటి నాటకాలు వెయ్యాలన్న ఆలోచన కూడా రాదు. వస్తున్నా, ఉండవే. వామ్మో, ఎంత కారంగా ఉందేంటి? ఇప్పుడు నేను వద్దు అంటే విశాల్ ఆపేస్తాడు. నైని ముందు నా పరువు పోతుంది. ఏదోలా భరించేద్దాం. చెల్లి, కొరమీను ఫేస్ లో రంగులు మారుతున్నాయి, కనిపిస్తున్నాయా? అవునమ్మగారు, ఏం చేశారు? ఏం లేదు చెల్లి, కుప్పెడు ఉప్పు 2 కుప్పెళ్ల కారం వేశాను టేస్ట్ కోసం. అయ్యో, అలా ఎందుకు చేశారమ్మగారు? దీని తిక్క కుదరాలంటే ఇలాంటి లెక్కలే కరెక్ట్. నువ్వు సైలెంట్ గా ఉండు. ఏంటి జాస్మిన్, ఫేస్ ఎందుకు అలా పెట్టావు? తిను. చెల్లి, కొరమీను ముద్దకి మెలకలు తిరిగిపోతుంది పాపం. ఇది చాలా దారుణం హాసనమ్మగారు. మీరు మరీ ఎక్కువ కారం కలిపేసినట్టున్నారు. పాపం జాస్మిన్ అమ్మాయి గారి కళ్ళల్లో కారం స్పష్టంగా కనిపిస్తుంది. ఆహా, నువ్వు అంత సింపతి చూపించాల్సిన అవసరం లేదు. లేకపోతే పక్క వాళ్ళ మొగుళ్ళతో ముద్దలు తింటుందా? ముద్దలు తిను. ఇంకా చాలు విశాల్, చాలు విశాల్. జాస్మిన్, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. ఎంత ఆకలితో ఉన్నావో ఏమో. కొంచెమే ఉంది, తినే. వద్దు, కడుపు నిండిపోయింది విశాల్. సరే. పద చెల్లి, మనం కూడా వెళ్దాం. కొరమీను తృప్తిగా భోజనం చేసింది కదా, సుఖంగా నిద్రపోతుంది. దా. మీరు వెళ్ళండి అమ్మగారు, ఆ ప్లేట్ తీసుకుని నేను వస్తాను. బాయ్ కొరమీను, శుభరాత్రి. మీ నాన్నగారి గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో జెస్సీ. టేక్ కేర్. ఎప్పుడో కన్నాంబ కాలం నాటి కాలం చెల్లిపోయిన పథకాలు ఇప్పుడు పనిచేయవు జాస్మిన్ అమ్మాయి గారు. ఏదైనా కొత్తగా ఆలోచించండి. ఎందుకంటే మీరు చూడబోయేది
ఇదివరకటి నయనిని కాదు. కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొని నిలబడగలిగే నయనిని చూస్తారు. నాకెప్పుడు చెడు జరగదు. కరెక్టే చెప్పావు నైని. నీకోసం కొత్త పథకాలు రచించాలి. రచిస్తాను. నీ సంగతి చెప్తాను. దుప్పులు వేయడానికి ట్రై చేస్తున్నట్టుంది. నైని ప్లీజ్, తనేం మరీ చిన్నపిల్ల కాదు, అన్నీ తెలుసు. అంతగా అవసరమైతే ఆఫీస్ నుంచి నా కార్ రిటర్న్ పంపిస్తాను. జాస్మిన్ పద. Hey, stop the car. Vishal, what happened? చెల్లి, నైని ఏమైంది? చెల్లి, నైని, చెల్లి ఏమైంది? నైని ఏమైంది? నైని, నైని, చెల్లి లెగు. నైని ఏమైంది? ఏమైంది చెల్లి? నైని, చెల్లి, చెల్లి, నైని, చెల్లి లెగు. నైని ఏమైంది? లే. ఏమైంది చెల్లి? నైని, నైని, చెల్లి, నైని లే. ఏమైంది? నైని లే. నైని ఏమైంది? నైని ప్లీజ్ నైని లే. అసలు నీకు ఏమైంది? చెల్లి లెగు. చెల్లి, నైని ఏమైంది? విష్ కూల్, కాసేపు కూల్గా ఉండు. అత్తయ్య, నైనికి ఏమైందో అని నాకు భయంగా ఉంది. అయ్యో విష్, అంత కంగారు పడే విషయంలా నాకనిపించడం లేదు. అవును విశాల్, దుర్దపెన్ని చెప్పింది నిజమే. ఆడవాళ్లు కళ్ళు తిరిగి పడిపోవడానికి బోలెడు కారణాలుంటాయి. నువ్వు నాకు ఒక చిట్టి కూతురుగా పుడితే నీతో ఆడుకోవాలి. నైని అన్నట్టు నువ్వు నువ్వు మా కూతురుగా పుడతావని చాలా బలంగా సంకల్పించుకుంటున్నామమ్మా. వదినా, నువ్వు చెప్పింది నిజమే. వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేయి. హాస్ని సిస్టర్, మీరు రాగుతారా? విశాల్, ఇంత చిన్న విషయానికి డాక్టర్ ఎందుకు? కాసిని నీళ్లు మొహాన కొడితే లేచి కూర్చుంటుంది. సిస్టర్, ముందు మీరు వెళ్ళి నీళ్లు తీసుకురండి. నైని, అత్తయ్య, ఇది పెళ్ళయ్యాక లేడీస్కి వచ్చే ప్రాబ్లం లాంటిది అయి ఉంటుందా? అంటే నెల తప్పడం లాంటివి. విష్, నువ్వు మరీ అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఉండు, నేనొచ్చి చూస్తాను.
ఏంటి దురద పిన్ని డాక్టర్ లాగా చెక్ చేస్తున్నావు? మరి నీ అంత మొద్దుని కాదు హాస్నేను. ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం తెలుసుకోకపోతే ఎలా? విష్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత సీనేం లేదిక్కడ. ఏదో స్ట్రెస్ వల్ల అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఏ హాస్, నీళ్లు పట్టుకుని బొమ్మల నిలబడ్డావేంటి? నాయని మొహాన కొట్టు. నైని, చెల్లి నైని, చెల్లి నైని. చెల్లి లేగు. దురద పిన్ని పట్టుకో. నైని, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు బాబు గారు. థ్యాంక్ గాడ్. ఏంటి పోయినసారి కూడా కల్లోకి అవుట్ హౌస్ వచ్చింది. ఇప్పుడు ఈ నీళ్లు కూడా అవుట్ హౌస్ వైపే దారి చూపిస్తున్నాయి. అంటే ఈ సమస్యకి పరిష్కారం అక్కడే ఉందని అమ్మగారు నాకు చెప్తున్నట్టున్నారా? అక్కడికి వెళ్తే గాని ఈ ఆపదను ఆపే మార్గం దొరకదు. అయితే అక్కడికే వెళ్ళాలి. అమ్మగారు ఇక్కడే సమస్యకి పరిష్కారం ఉందని నాకు దారి చూపించారు. ఇక్కడ చూస్తే ఏం కనిపించడం లేదు. ఇక్కడ ఈ పెట్టి తప్ప ఇంకేమీ ఆధారం కనిపించడం లేదు. పోనీ ఇందులో ఏమైనా ఉందా అంటే అందులో ఉన్నది అప్పుడే బాబుగారికి దొరికింది. మరి ఇంకేముంది? పదే పదే నేను ఇక్కడికి వచ్చేలా అమ్మగారు ఎందుకు చేస్తున్నారు? ఈ పెట్టెలో ఇంకా ఏమైనా ఉందా? ఒకసారి చూస్తే దీని తాళం ఇక్కడే ఎక్కడో పెట్టానే. ఎక్కడుందది? ఇప్పుడు ఆ తాళం దొరక్కపోతే ఈ పెట్టెలో ఇంకా ఏముందో తెలియదు. గాయత్రమ్మ గారు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా తెలియదు. ఎక్కడ పెట్టానా తాళం? అమ్మయ్యా, విశాలాక్షమ్మ తల్లి దయ వల్ల ఈ తాళం దొరికింది. ఇప్పుడు ఇందులో ఏముందో చూడాలి.
పరిష్కారం ఉందా? అది తెలియాలంటే ముందు అసలు ఈ నెగిటివ్ లో ఏముందో తెలుసుకోవాలి. నెగటివ్ ఫోటో అయిందంటే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. అక్క కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? నువ్వు చెప్పేదంతా చైనా సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టుంది. ఆ నెగటివ్ నా పెళ్లికి సంబంధించిందని నాకెందుకో అనుమానంగా ఉంది పర్సు. అవునా? అది నిజంగా నీ పెళ్లి ఫోటోనే అయితే నీ కొంప కొల్లేరైపోతుందక్క. ఇప్పుడు ఎలా అక్క? ఎంత అక్కడి నుంచి చెప్తూ ఉంటే ఎదవ నిద్ర కళ్ళేసుకుని ఏదేదో మాట్లాడుతున్నా. సారీ అక్క, మ్యాటర్ ఇంత సీరియస్ అనుకోలేదు. సరే సరే, నీ సారీల తర్వాత ముందు నువ్వెళ్ళి ఆ నెగటివ్ ఎలాగైనా ఆ నైని దగ్గర నుంచి కొట్టేయాలి. ఆ కొట్టేయడమా? అదెలా అవుతుందక్క? అదేమన్నా పర్సా? నెగిటివ్ అదెక్కడ పెట్టిందో ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలరా, మనకి మరో ఆప్షన్ లేదు. అది కనుక మన చేతిలోకి రాకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అక్క ఒక పని చేస్తే? ఏంట్రా? డైరెక్ట్ గా వెళ్లి నైనీనే అడిగితే నెగిటివ్ ఇచ్చేస్తుంది కదా. ఆ నెగిటివ్ లో ఏముందో నైనికి ఎలాగో తెలుసుండదు. లేదురా, అలా అడిగితే నైనికి అనుమానం వస్తుంది. నువ్వే వెళ్ళి ఆ నెగటివ్ ని ఎలాగైనా తీసుకురావాలి. అక్క, నైని హాసినికి అంత ప్రత్యేకంగా ఆ నెగిటివ్ గురించి చెప్పింది అంటే ఆల్రెడీ నైనికి ఆ నెగిటివ్ మీద అనుమానం వచ్చే ఉంటుంది కదా. అంటే అది గ్యారంటీగా సేఫ్ ప్లేస్ లో పెట్టే ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్ నేనెలా కనిపెట్టాలి? ఖచ్చితంగా నెగటివ్ నైని రూమ్ లోనే పెట్టుంటుందిరా. నువ్వా రూమ్ లోకి వెళ్లి వెతకాలంటే విశాల్ నైని ఆ రూమ్ లో ఉండకూడదు. అయితే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు వెళ్లి వెతికితే సరిపోతుంది కదా. మనమంత టైం తీసుకోకూడదు పర్సు. ఈ లోపు నైని ఆ నెగటివ్ లో ఏముందో చూసే ప్రమాదం ఉంది. కాబట్టి నేనొక పని చేస్తాను. నేను వెళ్ళి విశాల్ని నైనిని హాల్లోకొచ్చేట్టు చేస్తాను. ఈ లోపు నువ్వెళ్ళి ఆ నెగటివ్ ఎక్కడుందో వెతికి త్వరగా వచ్చేయి. అలాగే అక్క. పర్సు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత వీలైతే అంత త్వరగా బయటికి వచ్చేయాలి. సరే అక్క. నెగిటివ్ లో ఉన్నది తెలుసుకోవడం ఎలాగో తెలియడం లేదు, కానీ తెలుసుకోవాలి. ఫోటో తీయడం సాధ్యం కాదు అని ఆ ఫోటో స్టూడియో అన్న కూడా తెగేసి చెప్పేశాడు. ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు ఆ నెగిటివ్ లో ఏముందో తెలుసుకోవడం ఎలా? ఆ తల్లిని చేతికి ఆ నెగటివ్ వచ్చేలా చేసిందంటే దానివల్ల నీకేదో మంచి జరుగుతుంది. అవును, శివ చెప్పినట్టు ఆ విశాలాక్షమ్మ తల్లి దయవల్ల ఒక దారి మూసుకున్నా ఏదో ఒక దారి మనకి తెరుచుకుంటుంది. చూద్దాం ఏ దారి తెరుచుకుంటుందో. నైని, ఓయ్ నైని, నైని త్వరగా రా. రా రా నైని. ఏంటి బాబు గారు అంత హడావుడిగా ఉన్నారు? ఎప్పుడూ లేంది తీరిగ్గా టీవీ ముందుకొచ్చారేంటి? చెప్పు, ఎందుకు వచ్చాను? నీకు కూడా తెలుసు కదా. ఏముంది, మీకిష్టమైన హీరో సినిమా పెట్టుకుంటున్నట్టున్నారు. అప్పుడే కదా మీరిలా టీవీ దగ్గరకు వచ్చి అతుక్కుపోతారు. దాట్స్ మై నైని. అన్ని విషయాల్లోనూ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. రా, ఇద్దరం కలిసి చూద్దాం. అయ్యో వద్దు బాబు గారు, నాకు చాలా పనుంది, మీరే చూడండి. సినిమా ఒక్కళ్లే చూస్తే బోరు కొడుతుంది నైని. పనులు ఎప్పుడు ఉండేవే కానీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి నాతో సినిమా చూడాల్సిందే. మీరొద్దన్నా ఇక వినరు. సరే పెట్టండి చూద్దాం. అది అలరా, దారికి కూర్చో. తీసుకో. బాబు గారు నేను ఇప్పుడే
ఇప్పుడే వస్తాను. ఓయ్, కూర్చో. నువ్వెక్కడికి వెళ్ళడానికి కుదరదు. ఈ రోజు నాతో కూర్చొని మొత్తం సినిమా చూడాల్సిందే. అయ్యో అది కాదు బాబు గారు, స్టవ్ మీద కూర పెట్టొచ్చాను, దించేసి వస్తాను. మళ్ళీ మాడిపోతుంది. నైని, మాడిపోయినా పర్లేదు, కానీ నువ్వు వెళ్ళడానికి బాబు వీల్లేదు. గారు పేర్లు అయ్యేలోపు వచ్చేస్తాను. నైని, నైని, నైని ఆగు. ఓయ్